కడప జిల్లా చిత్తవాటం మండలం మాధవరం 1 గ్రామంలో ఉన్న మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైన వ్యక్తికి ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. చిత్తవాటం మండలం పరిధిలోని శ్రీ వాసవి కాలేజీ దగ్గర గత నెలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాయి మధుసూదన్ కాళ్ళు దెబ్బతిని నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆ కుటుంబానికి 10,000 రూపాయల నిత్యావసర సరుకులు, 17,500 రూపాయలు నగదు అందించి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు దాతృత్వం చాటుకున్నారు. ఆ కుటుంబానికి దాతలు సాయం అందించాలని సంస్థ చైర్మన్ అవారు రవిశంకర్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆటోలో తన వృత్తి కోసం కడుపు చేతబట్టుకొని అతను చేసుకునే వృత్తి కోసం ఆటోలో వెళ్తుంటే ఒక కారు వేగంగా వచ్చి గుద్దడం వల్ల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొడుకు కళ్ళెదుటే తండ్రి మరణించడం, ఆటో డ్రైవర్ మరణించడం, అందులో వాళ్ళ మేనమామ కూడా ఒక 3 వారాలు వైద్యం చేయించుకున్న అనంతరం ఆయన మరణించడం, ఈయన ఒక్కడే మిగిలినాడు. వీళ్ళ పరిస్థితి పని చేసుకుంటే పూట గడిచే పరిస్థితి కావున ఈయన కూడా దాదాపు బతికిన జీవోత్సవంలాగా ఈరోజు మంచంలో ఉన్నాడు. 14 లక్షల వరకు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకున్నాడు. వైద్య ఖర్చుల కోసం వాళ్ళ బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర, ఊళ్ళో గ్రామస్తుల దగ్గర, చాలామంది దగ్గర అప్పులు చేస్తున్నారు. వాళ్ళ బంధువులు కూడా చాలా వరకు అతనికి ఆర్థిక సపోర్ట్ ఇచ్చి ఖర్చు పెట్టించారు. కానీ ఈయన లేవడానికి ఎంత టైం పడుతుందో డాక్టర్లు కూడా భరోసా ఇవ్వలేదు. సంవత్సరం పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు. అతను ఒకవేళ రేపు కోలుకున్నా కూడా సరైన బరువులు ఎత్తి అతను ఏదైనా పని చేసుకునే దానికి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎముకలు బాగా డ్యామేజ్ అయిపోయినాయి. అతను పని చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. కావున మానవత్వంతో మాకు ఒక మిత్రుడు ఇక్కడ శివారెడ్డి అనేసి మా మిత్రుడు ఒకరు పేదవాళ్ళు ఉన్నారు, ఇట్లా జరిగిందని చెప్పంగానే మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మా సభ్యులందరూ స్పందించి దాతల సహకారంతో ఒక 27,000 రూపాయలు పైచీలకు డబ్బులు పోగేసేసి వీళ్ళ బతుకు తెరువుకు మనం ఏదన్నా 2 నెలలు కడుపు నిండా, ఎందుకంటే వీళ్ళ భార్య వచ్చేసి ఆమె గర్భవతి, ఆమె పాపం కవల పిల్లలు ఉన్నారని డాక్టర్లు చెప్పినారు. 7వ నెల పూర్తి 8 నెలలు జరుగుతూ ఉంది. ఇప్పుడు చిన్న పాప ఉన్నది, ఈయన మంచంలో ఉన్నాడు. కుటుంబానికి యజమాని అనేవాడు లేడు. ఆర్థిక పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. గ్రామస్తులు కూడా ఎవరికన్నా తోచింది వాళ్ళు ఏదైనా సాయం చేస్తున్నారు. అందులో భాగంగా మన ఊరి కోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఈరోజు ఒక 27 రూపాయల పైచులకు డబ్బులు విరాళాలు సేకరించేసి వాళ్ళకి నిత్యావసర సరుకులు, బియ్యము ఇలాంటివన్నీ కూడా ఒక 9,500-10,000 రూపాయల నిత్యావసర సరుకులు, మరొక 17,700 రూపాయలు వారికి నగదు రూపంలో ఈరోజు అందజేయడం జరుగుతుంది. వాళ్ళ వైద్య ఖర్చుల నిమిత్తం ఆయనకు పెద్ద వాళ్ళ అమ్మ ఉన్నారు, వాళ్ళ భార్య, పాప ఈరోజు మేము మా సంస్థ తరఫున అందరూ పోగేసుకొని మీ కొడుకు కోసము మీరేం బాధపడద్దు, ఇది యాచించడం అనుకోవద్దు. మానవత్వంతో మాకు చేతనైన సహాయం మేము చేసినాము. ఇంకా కూడా ఈ వీడియో చూసి చాలా మంది స్పందిస్తారు. మీరేం బాధపడాల్సిన పని లేదు, ఆయన సాయం చేస్తారు, తొందరలో కోలుకుంటాడు. మళ్ళీ మీరు ఒక న్యాచించకుండా మీరు బ్రతికే స్థాయికి మేమంతా తీసుకొస్తామా, మీకు ఇబ్బంది లేదు. కాబట్టి ఈ డబ్బు ఆయనకి ఏదన్నా వైద్య ఖర్చుల కోసం అవి పెట్టుకొని కడుపు నిండా భోజనం చేస్తూ ఉండండి. ఇంకా ఎవరన్నా ఈ వీడియో చూసి దాతలు స్పందిస్తారు, మీ అకౌంట్ నెంబర్ అయ్యింది మేము ఫేస్బుక్లో, వాట్సాప్లో పెడతాము, మళ్ళీ మీకు సాయం చేస్తారు. ఆ డబ్బుతో కూడా ఆయన తొందరగా కోలుకునే విధంగా మంచి ఆహారం పెట్టి మీరు తొందరగా కోలుకోవాలని చెప్పి దేవుని ప్రార్థిస్తాను తల్లి.